ఒకసారి కరువు వచ్చింది, నీళ్లు లేవు, పశువుల మేపుకోలేమంటే నేనే క్యాంపు పెట్టి ఆంధ్ర నుంచి వ్యాగన్స్ లో గడ్డి తీసుకొచ్చి పశువులు కాపాడిన రోజులు. ఈరోజు అలాంటి అనంతపురం జిల్లా రాయలసీమని ఉద్యానవనంగా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు కూడా కాదు, దేశంలో 29 పెద్ద జిల్లాలున్నాయి, రాష్ట్రాలున్నాయి. ఈరోజు ఎక్కువ పండ్లు పండే ప్రాంతం ఏదంటే మన రాయలసీమ. నా దగ్గర రాష్ట్రంలో 400 లక్షలు మెట్రిక్ టన్నులు పండ్లు వస్తే 225 లక్షల మెట్రిక్ టన్నులు రాయలసీమ నుంచి వస్తున్నాయి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రోడ్లు బాగు చేశాం, సాగునీరిచ్చాం, పరిశ్రమలు తెస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, సోలార్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాం. ప్రాజెక్టులో గ్రీన్ ఎనర్జీ కూడా అంటే పంపుడు స్టోరేజ్ ద్వారా ఎనర్జీ కూడా తయారు చేసి రాయలసీమని ఒక ఎనర్జీ హబ్గా తయారు చేసి కరెంటు ఛార్జీలు కూడా తగ్గించే దిశగా ముందుకు పోతున్నా. మీరు ఒకసారి చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీ? 8 సార్లు పెంచారు. 32,000 కోట్లు వేశారు. 1,15,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. కరెంటు వ్యవస్థలను నష్టాల్లో కూరకపోయినాయి. ఇప్పుడు నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పులు కట్టాలి, అవి కొంచెం కడితే వెసులుబాటు వస్తే తర్వాత ఏం చేయాలో మీ విషయంలో కూడా నేను ఆలోచిస్తాను. ముందు అప్పు వాళ్ళు నా ఇంటి దగ్గర మన రాష్ట్రం దగ్గర కూర్చున్నారు. అదే సమయంలో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇరిగేషన్లో పెద్ద ఎత్తున మొన్నే నేను చూశాను. ఒకేసారి 2014-19లో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళొస్తే రాయలసీమ నా రాయలసీమ అంటాడు. నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఇక్కడే పుట్టా. ఎన్టీఆర్ కూడా రాయలసీమ ముద్దు బిడ్డే. ఆయన పోటీ చేసింది ఇక్కడి నుంచే, హిందూపూర్ నుంచే చేశాడు. ఇప్పుడు వచ్చి నా రాయలసీమ అంటే మనం 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. కడాన నేను ఆ రోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పెడితే దాన్ని కూడా పక్కదారి పట్టిస్తే మళ్ళీ ఈరోజు పని ప్రారంభించి 3 ఏళ్లలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా పూర్తి చేసే బాధ్యత, కడపలోనే పూర్తి చేసే బాధ్యత నాది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం.